అరెరే! ఎంత ట్రై చేసినా చదవడానికి ఇంట్రెస్ట్ రావట్లే. పదే పదే నా ఫోకస్ మొబైల్ వైపే డైవర్ట్ అవుతోంది. ఏ మోటివేషన్ ఇంపాక్ట్ 5 నిమిషాలు కూడా ఉండట్లే. ఫ్రెండ్స్, ఇదా మీ సమస్య? అయితే వినండి. ఫ్రెండ్స్ 14 నుండి 25 ఏజ్ ఏదైతే ఉంటుందో ఇది చాలా ముఖ్యమైనది. జాగ్రత్తగా వాడుకోవాలి. ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇప్పుడు నేను చదవకపోతే లైఫ్లో ఏం చేయాలి? ఫ్యూచర్లో నేను ఏం చేస్తా? మీరు జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారు? ఈ రోజే ఆలోచించండి, లేదా జీవితమంతా ఆలోచిస్తూనే ఉంటారు. మీ మొబైల్లో మీ గోల్స్ నుండి ఏవైతే మిమ్మల్ని దూరం చేస్తున్నాయో వాటిని ఈ రోజే తీసేయండి. మీరు స్టడీస్లో వీక్ ఉన్నారా? ఏం పర్లేదు, కొందరు అంటుంటారు చదవాలని ఉంది కానీ ఫోకస్ చేయలేకపోతున్నాను అని. నేనేమంటానంటే అట్లీస్ట్ ట్రై చేయండి. ఒకవేళ 2 నిమిషాలైనా చదవగలిగితే 2 గంటలైనా చదివే ఇంట్రెస్ట్ మీలో వస్తుంది. సో కొంచెం ట్రై చేయండి. మీరు చదివేలా చేసే మోటివేషన్ ఏదో ఒకటి దొరుకుతుంది. మిమ్మల్ని ఫెయిల్యూర్ అని, యావరేజ్ స్టూడెంట్ అని అనే వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడానికి అయినా కష్టపడండి. మీ సామర్థ్యం ఏంటో తెలుసుకోవడానికి చదవండి. మీ పేరెంట్స్ కోసం చదవండి. మీ మీదే వాళ్ళ ఆశలన్నీ. లైఫ్లో ఎలాంటి పాయింట్కి రీచ్ అవ్వాలి అంటే పీపుల్ మిమ్మల్ని బ్లాక్ చేయడం కాదు, మీకోసం సెట్ చేయాలి. ఒక్కసారి సక్సెస్ టేస్ట్ ఎలా ఉంటుందో చూస్తే ఇంకా జీవితంలో వెనుకడుగు వేయరు. మీరు ఎక్కడ తక్కువ ఉన్నారో చూసి ఇంప్రూవ్ చేసుకోండి. ప్రతిరోజు ప్రతి గంట కష్టపడుతూనే ఉండండి. మీ కష్టం ఎప్పటికీ పనికి రాకుండా పోదు. జస్ట్ రైట్ ప్లాన్ ఫాలో అవ్వాలంతే. మీరు కలలు కంటారో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఇది అయితే తెలుసు, మీలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. జీవితంలో ఏదైనా పెద్దది సాధించాలనే కసి మీలో ఉండే ఉంటుంది. ఒకవేళ ఇది నిజం కాకపోయినా ఈ మాట నమ్మి హార్ట్లో ఉంచుకోండి. మీరు ఇది నిజమని నమ్మితే ఏదో ఒక పెద్ద సక్సెస్ ని చూస్తారు. నేను చెప్పేది కేర్ఫుల్గా వినండి. మీ కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా మీరు పొందుతారు. ప్రయత్నాన్ని ఆపకండి. ఆల్ ద బెస్ట్.